అందరు వచ్చినారా? నీళ్లు లేవు. 30 ఏళ్ళు అయితే కూడా ఓట్లకు వస్తున్నారు కానీ పట్టించుకునడం లేదు. అవసరము ఈ మీద పరిస్థితి పట్టించుకునేది లేదు. అవసరానికి ఒకటి వచ్చి అవసరం తీసుకుంటున్నాం. మాది మీద పరిస్థితి ఇది. మా కాలేజీ మాత్రం పట్టించుకునేది. 30 సంవత్సరాల నుంచి ఉన్న సర్పంచ్లో ఎవరిని ఏం అడిగలేదు. 4-5 సార్లు పోయామే. పోయి కాసి తిరిగి వచ్చాము. మా మండల ఆఫీస్ పోయాము. అన్నిటికి పోయాము. పట్టించుకోలేదు. ఏమంటారు వాళ్ళ ఆఫీసర్లు? చేస్తామంటారు. మాకు ఇప్పుడు వరకు ఇంతవరకు ఎవరు చేయలే. మాకు ఇప్పటి నుంచి అన్నా ఏ సార్ వస్తాడో, ఏ ఎమ్మెల్యే వస్తాడో, ఏం కథనో మాకి ముక్కు పొందేటట్ల ఇది రోడ్డు ఏదైనా మాకు చేసేటట్ల మా పరిస్థితి మా కాలేజీకి వాళ్ళ గిలాయి అన్ని చేయాల. మాకే కరెంట్ కాదు, గవర్నమెంట్ రూమ్ లేవు. మాకి మా సొంతం కష్టపడమే. మాకేం లేదు. సత్తం ఉరికాలం లేదు. దీనికి ఏ గేటు లేవు. ఎట్టి చెట్టు కాటి నుంచి లేవు. దయ ఉంటే మా కాడ చూడొచ్చు. మీరు ప్రజలకి ఇక్కడ ఉన్న జయనాథరెడ్డికి ఇక్కడ మా ఊరు సర్పంచ్ కూడా నమస్కారాలు చెప్తున్నాను. మా కాలనీలో సదురామయ్య కాలనీ 30 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇక్కడ మట్టి రోడ్లే ఉండవు కానీ సిమెంట్ రోడ్లు రాలేదు, సిసి రోడ్డు రాలేదు. మాకు మురికాలు లేదు, మాకు ఏం లేదు. చెత్తకుండలు లేదు, పొలాలు లేవు, సరిగ్గా కరెంటు కూడా లేదు. వీధి లైట్లు కూడా సరిగ్గా పడడం లేదు. ఒక నెల ఉంటే ఒక నెల పడవు, అట్లా ఉండవు. సార్ బజారు పొలాలు మాకు ఉండేది ఒకటి పొలాలు. ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ కుటుంబాలు 120 కుటుంబాలు, 120 కుటుంబాలు ఉండదు. 120 కుటుంబాలు కలిసి వీధి పొలాలు వచ్చేది. వీధి లైట్లు ఎగలడం లేదు. అందులో వచ్చేసి రోడ్లు లేవు. సరిత మట్టి రోడ్లు మేమే కలిసి తీసుకొని మట్టి రోడ్ల మీద తిరుగుతున్నాం. బండ్లు సరిత రావడం లేదు. మాకు కాలికి ఆటోలు రావు, లారీ రావు. తిరిగి మళ్ళీ ఫోన్కి కూడా వాటికి ఉల్టా బండికి కూడా వెనక్కి బండికి కూడా లారీకి ట్రాక్టర్లకి ఏమి రోడ్లు సరితలేవు, సక్కలేవు. మనుషులు రాత్రి తిరగాలంటే కూడా వీధుల్లో అయితే సరితపడవు. ముసిలోళ్ళు మునుగోళ్ళు పాములు తిరుగుతున్నాయి. ఇక్కడ ముంగిసులంట పాములంట కొన్ని పాములు కూడా పట్టి కూడా చూపించాము. అన్ని వీడియోలకి ఇచ్చాము. దాన్ని దయచేసి మాకు ఖచ్చితంగా ఈ పొలాయిలు, ఈ కరెంటు, ఈ రోడ్లు, ఇక చెత్తకుండ్లు, ఇక ఈదుల లైట్లు, మురికాలు ఖచ్చితంగా మాకు చేయాలని జయనాథరెడ్డి గారికి మరీ కోరుతూ, మన ఊళ్ళో ఉన్న సర్పంచ్ గారికి మరీ కోరుతూ మా మీద దయచేసి ఖచ్చితంగా ఈ పని చేయమని మళ్ళా కోరుకొని మీ పైన దయచేసి మీకు పాద సేవ చేస్తున్నాం.